అభిరుచి మీ అభిరుచి. వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఈ రోజు కూడా టేస్టీ వంటలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు రకరకాల వెరైటీస్ కోరుకుంటారు కదా. మరి ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం. ఓకే అండి. ఓకే, సునీత గారు ఈమెయిల్ చేశారు. రాజు గారు, ఉసిరికాయ పెసరపప్పు తయారు చేసి చూపించండి అంటూ అడుగుతున్నారు. ఓకే అండి. అంటే సీజనల్ గా ఉసిరికాయలు మనకి ఇప్పుడు బాగా దొరుకుతాయి కదా. పెసరపప్పు అంటే సమ్మర్ కూడా బాగుంటుంది, మంచి డిష్ అండి. చాలా బాగుంటుంది. ఓకే, సో ఇదేంటంటే మరి ముద్దగా కాకుండా కొంచెం లూజ్ గా సెమీ సాలిడ్ గా చేసి చేద్దాం. మామూలుగా మనం పప్పు ఆకుకూర ఎలా చేసుకుంటాం ఆ టైప్ లోనా? అవునండి. ఓకే ఓకే, మరి ఉసిరికాయ పెసరపప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉసిరికాయ పెసరపప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ తురుము అరకప్పు, పెసరపప్పు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఉసిరికాయ పెసరపప్పు తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం పెసరపప్పు ఉడికించి పెట్టేసుకోవాలి, కొంచెం మెత్తగా ఉడకాలి. ఓకే ఓకే, సో అంటే పప్పులా కాకుండా కొంచెం పేస్ట్ అయిపోవాలన్నమాట. ఎస్. ఓకే, జనరల్ గా మనం పెసరపప్పు కాంబినేషన్ లో సో ఎలాగో పప్పు కూర కొంచెం ఆయిల్ పడుతుంది కదా మనకి. అవునండి. మామూలుగా పెసరపప్పు మనం ఎప్పుడు చేసుకున్నా కొంచెం పలుకుగా ఉండేలాగా చేసుకుంటూ ఉంటాం కదా. సో దీంట్లో ఇక్కడ బేస్ మనకి మొత్తం అదే కాబట్టి కొంచెం మెత్తగా ఉండాలి. జీలకర్ర, ఓకే, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటామండి దీంట్లో. కారం మొత్తం ఇదేనా? అవునండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇలా మెదిపి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఓకే, సో పప్పు కూరలో మనకు చక్కగా పచ్చిమిర్చి కారం బాగుంటుంది. అవునండి. అండ్ అలాగే వెల్లుల్లి కూడా మంచి టేస్టీగా తయారవుతుంది కదా. స్పెషల్లీ ఈ పెసరపప్పు దాంట్లో బాగుంటుంది. ఓకే, సో దీంట్లో ఉసిరికాయ ఇలా తురుము వేసుకుంటున్నాం. సో కొంచెం అంత క్వాంటిటీ పడుతుందా రాజు గారు మనకి? పడుతుంది. అలాగే సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా పసుపు అండి. సో ఒకవేళ మనం కొంచెం బాగా డ్రైగా చేసుకోవాలి అనుకుంటే అలా పప్పుగా ఉంచేసుకొని జస్ట్ ఇది తురుము ఇలా పైనుంచి వేసి ఫ్రై చేసేసుకోవచ్చేమో కదా. అంటే ఇది మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం పప్పు పలంగా అలాగే వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, అప్పుడు డ్రైగా వస్తుంది. అంటే ఇలా కూడా కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ ఏంటంటే కొంచెం లూజ్ గా కావడానికి వాటర్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో అలా వాటర్ లేకుండా అలాగే డైరెక్ట్ చేసుకోవచ్చు. సో ముద్దగా చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ గుజ్జులా చేసుకోవచ్చు, లేదంటే డ్రైగా కావాలంటే కొద్దిగా పప్పు పళ్ళంగా ఉంటే మనకి బాగుంటుంది. అవునండి. సో ఇది కాస్త వేగాలి, అంటే మనకు ఆ పచ్చి వాసన కొంచెం పోతే బాగుంటుంది. ఓకే ఓకే, సో మేము చిట్కా చూస్తాం అయితే ఈలోగా. ఓకే ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి దీంట్లో మెత్తటి క్లాత్ ని ముంచి తీసి ఆ క్లాత్ తో ఫర్నిచర్ ని శుభ్రం చేసినట్లయితే ఫర్నిచర్ క్లీన్ గా ఫ్రెష్ గా ఉంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు. సో ఉసిరికాయ ఎలాగో మనకు కొంచెం బాగానే పుల్లగా కొద్దిగా వగరగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా ముందు వేయించేసుకుంటే అది కొంచెం తగ్గుతుంది, కొంచెం సరిపడా పులుపు అనేది స్టాండ్ అవుతుందేమో కదా. అవునండి.
అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని. సో దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేకుండా ఇలా ప్లెయిన్ గా చేసుకుంటేనే బాగుంటుందేమో కదా. మినిమం తాలింపు వేసుకొని సరిపోతుంది అంతనే. ఇలా ఏదైనా ఒక పౌడర్ యాడ్ చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనుకుంటా. ఎస్, అలాగే ఆ ఉసిరికాయ తాలూకు ఆ పులుపు అది కూడా బాగా తెలుస్తుంది. ఎందుకంటే మిగతావన్నీ ఏమన్నా ఎక్కువ యాడ్ చేసుకున్నా మళ్ళీ మనకి ఆ ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది. ఎస్, అయిపోయినట్టేనా రాజు గారు? అయిపోయిందండి. ఓకే, చక్కగా పుల్కాస్ అలాంటి వాటిలో ఒక మంచి కాంబినేషన్ కదా. చాలా అండ్ రైస్ లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అవునండి, ఎందుకంటే పుల్లటివి రెండిట్లో కూడా మనకి బాగుంటాయి రుచికరంగా. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, ఉసిరికాయ పెసరపప్పు రెడీ. ఓకే, మరి వేడివేడిగా ఉసిరికాయ పెసరపప్పు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఉసిరికాయ పెసరపప్పు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉసిరికాయ పెసరపప్పు తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ తురుము, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పెసరపప్పు, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ పెసరపప్పు రెడీ. ఉసిరికాయ పెసరపప్పు తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దాం రాజు గారు ఎలా ఉందో. ఓకే అండి. బాగుంది. మనకు ఆ ఉసిరికాయ ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్ గా తెలుస్తూ ఉంటుంది కదా. అవునండి. సో మనం ఇందులో కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకున్నా కూడా సరిపోయింది ఆ పప్పుకి ఉసిరికాయకి. అవునండి, ఎందుకంటే మరీ ఎక్కువ పులుపైనా కూడా మనం కూర ఎక్కువ తినలేము. కానీ ఇది అలా లేదు. ఆ పులుపుతో పాటు కొంచెం లైట్ ఆ ఒగర్ అనేది కూడా తెలుస్తుంది. బాగుంది. యాక్చువల్గా నిజంగానే పుల్కా లాంటి వాటిలోకి అయితే చాలా మంచి కాంబినేషన్. వెరీ టేస్టీ. చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అండ్ ఉసిరికాయని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇలా వాడుకున్నా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పుదీనా పేస్ట్ లో కొద్దిగా గంధం పొడి కలిపి దీన్ని మొటిమల పైన అప్లై చేసుకున్నట్లయితే మొటిమల వల్ల కలిగే నొప్పి, మంట తగ్గుతాయి. అలాగే మొటిమలు కూడా క్రమంగా తగ్గుతాయి. వంటలు, పిండి వంటల్లో ఉసిరికాయ పెసరపప్పు తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మధురం. మరి ఈ రోజు మధురం మధురంగా సెగ్మెంట్ లో రాజుగారు మన కోసం ఒక రుచికరమైన పాయసం చేయబోతున్నారండి. అదేంటంటే జొన్న రవ్వ పాయసం. మరి ఈ పాయసం తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మధురం మధురంగాలో జొన్న రవ్వ పాయసం. అవునండి. సో జొన్న రవ్వతో పాయసం కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి, అంటే కొంచెం హెల్దీ కూడా ఉంటుంది. అవును, అంటే ఈ మధ్య దొరుకుతుంది కదా మనకు జొన్న రవ్వ కానీ జొన్న పిండి ఇవన్నీ. సో దాంతో మామూలుగా ఇప్పుడు ఉప్మా అలాంటివన్నీ మీరు ఆల్రెడీ చేసి చూపించారు. సో ఇలా స్వీట్ అంటే పాయసం లాగా కూడా మనం దాన్ని వాడుకోవచ్చు అన్నమాట హ్యాపీగా. ఓకే ఓకే, మరి జొన్న రవ్వ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జొన్న రవ్వ పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ అరకప్పు, బెల్లం తురుము అరకప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ పావు కప్పు, పచ్చికోవా కొద్దిగా, పాలు 1 కప్పు. రాజుగారు స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. కాజు, బాదం వేసుకుంటున్నాం. ఓకే, సో పాయసం అంటేనే మనకు కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి ఎక్కువ ఉంటే బాగుంటుంది. అవునండి. సో సన్నరవ అయితే మరి బాగా ఇలా కలిసిపోతుంది కాబట్టి ఇదైతే బెటర్ ఏమో కదా. పలుకులుగా మనకు తగులుతూ ఉంటుంది. ఇప్పుడు మనము అన్నం పాయసం చేసుకున్నా కూడా మనకి ఎలా తగులుతూ ఉంటుందో అలా, అంటే అది మనకి మెతుకు పెద్దగా ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది. ఇదేమో కొంచెం ఉడికి కొద్దిగా రవ్వ టైప్ లో వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో దీంట్లోనే జొన్న రవ్వ కూడా వేయించుకోవాలి. సో
నేతిలో వేస్తే ఈ రవ్వకు కూడా మంచి టేస్ట్ వస్తుంది కదా. అవునండి. ఇప్పుడు మనం మామూలుగా ఉప్మాలు అవి చేసేటప్పుడు జస్ట్ ఊరికే డ్రై ఫ్రై చేసేసుకుంటూ ఉంటాము. ఎస్. అండ్ ఇది స్వీట్ కాబట్టి కొద్దిగా నేతిలో వేయించుకుంటే ఆ కమ్మదనం యాడ్ అవుతుంది దీనికి. అవునండి, రవ్వ మొత్తానికి అది పట్టేస్తుంది. యా. సో తినేప్పుడు మనకు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మనకి సజ్జలు ఇలా అన్ని వేరేవి కూడా ఉంటాయి కదా రాజు గారు, వాటితో కూడా ఇలా ట్రై చేయొచ్చా? రవ్వలో మనకు దొరికితే వాటితో కూడా ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది రైస్ ని చాలా అవాయిడ్ చేసేస్తుంటారు కదా. అవునండి. ఇంకా పాయసం అలాంటివి తినాలన్నా కూడా అందులో కూడా రైస్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పక్కన పెట్టేస్తుంటారు. ఎక్కువగా ఆప్షన్స్ ఉండవు అనుకుంటారు. కానీ ఇలా చక్కగా రవ్వతో మనకి అంటే ఎగ్జాక్ట్ గా ఫీల్ రాకపోయినా కొంచెం ఆ స్వీట్ అనేటప్పటికి బాగానే ఉంటుంది అనుకుంటా కదా. సో ఇప్పుడు దీంట్లో ఓకే కొద్దిగా పాలు, సో అలాగే నీళ్ళు కూడా. అంటే మొత్తం పాలల్లో ఉడికించుకోకూడదు రాజుగారు ఇది? సో అంత బాగుండదు. ఓకే. సో ఇలా కొద్దిగా వాటర్ అంటే 1:1 రేషియోలో మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది కాస్త మనకు ఉడకాలి, రవ్వ అంతా కూడా ఉడకాలి కదా. సో మేము చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే ఓకే అండి, ఇక్కడ జొన్న రవ్వ ఉడుకుతూ ఉంటుంది, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. తులసాకుల్ని రాత్రి పడుకునే ముందు నీళ్ళల్లో నానబెట్టి ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని తీసుకున్నట్లయితే నోటి దుర్వాసన తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదండి. రాజుగారు ఉడికిందా? ఇంకా కొద్దిగా కావాలండి. ఓకే. సో ఈలోగా మనం వేరే ప్రాసెస్ ఏం లేదు కదా, కార్వింగ్ చూపిస్తారా? ఓకే. మూత పెట్టొచ్చు రాజుగారు దీని మీద? పాలు ఉన్నాయి కదండి, పొంగేస్తుంది. ఓకే ఓకే. ఏం చేస్తున్నారు రాజుగారు? బేబీ ఎలిఫెంట్ గున్నేలు చేస్తున్నారా? ఓకే. సో ఇది బాడీ అండి, కూర్చున్నట్టు చూపిస్తున్నారా? అవునండి. సో ఇది వచ్చేసి హెడ్. ఓకే. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో ఐస్ మనం దీంట్లోంచి ఓపెన్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ చెవులు పెట్టడానికి కొద్దిగా ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా రెండు వైపులా. సో దీంట్లో దోసకాయ ముక్కలు. సో ఆ బేస్ కట్ చేసింది కూడా మనం వాడుకోవచ్చు. సేమ్ సైజ్ లో ఈక్వల్ గా కట్ చేసేసుకోండి. ఎస్. సో ఇంకా కొద్దిగా అయితే మనకు రెడీ అయిపోతుంది. ఓకే. సో బెల్లం కూడా వేస్తే అంటే కలిసి ఉడుకుదా రాజుగారు? అలాగా లేదండి, ఇది ఉడికిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ టూత్ పిక్స్ పెట్టేసి ఓకే. ఓకే. సో లెగ్స్ అవి పెట్టడానికి క్యారెట్ పీసెస్ చిన్న చిన్నవి తీసుకున్నాండి. సో కింద లెగ్స్ అంటే ఈవెన్ సైజ్ లో కట్ చేసుకున్నాం. ఓకే. సో పైవి కూడా ఓకే. సో వీటిని ఏంటంటే ఇలా టూత్ పిక్స్ పెట్టేసి ముందు రెడీ చేసేసుకోవాలి. ఓకే. రెండో వచ్చేసి కొంచెం ఇలా బెండ్గా ఉన్నది తీసుకున్నాను. సో దీన్ని ఇక్కడ కొంచెం స్లాంట్ గా కట్ చేస్తున్నాం. ఓకే. అలాగే ఇక్కడ ఓపెన్ స్లాంట్ అండ్ స్లాంట్. ఓకే. సో వీటన్నిటి మనం జాయింట్ చేసుకోవాలి. ఓకే. సరిపోతుందా ఇలాగా? కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే. అలాగే బెల్లం తురుము, అలాగే యాలకుల పొడి, పచ్చికోవాలి. అంటే ఊరికి కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసమా? ఉంటే బాగుంటుంది. సో అంటే మనం ఇది ఆప్షనల్ గా కూడా వాడుకోవచ్చేమో కదా, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే
కోవా లేకుండా కూడా లేకుండా చేసుకోవచ్చు. కూడా తీసుకోవచ్చు. సో ఈ కోవా వేస్తే మనకు కొంచెం ఆ డెలిషియస్ టేస్ట్ అనేది వస్తుంది. లేదు ప్యూర్ హెల్దీగానే కావాలి అనుకుంటే కోవా లేకుండా ఉట్టి రవ్వ ఇంకా బెల్లంతో సరిపోతుంది అనుకుంటా. ఎస్. సో ఇది ఎలా అంటే రాజు గారు, అంటే కొంచెం పల్చగా ఉన్నా బానే ఉంటుందా, లేకపోతే ఇలా మీడియం కన్సిస్టెన్సీ అయితే బెటరా? సో కొంచెం ఇలా మీడియం గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది సరిపోతుందేమో కదా ఇలాగా, ఎందుకంటే బెల్లం ఎలాగో కరిగితే మనకు కొంచెం లూజ్ అవుతుంది కదా, కాబట్టి సరిపోతుంది. ఓకే ఓకే. కొద్దిగా అంటే బెల్లం కోవా వేసాం కదా, కొంచెం ఒక 2 బాయిలింగ్స్ వస్తే సరిపోతుంది. ఓకే. సో ఈ లోపు ఇక్కడ తొండం కూడా మనం రెడీ చేసేస్తాం. ఓకే. ఓకే. సో ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నాను, చిన్న రంధ్రం చేసి. ఓకే. ఓకే. ఎలిఫెంట్ రెడీ. సో పాయసం కూడా రెడీ అయిపోయింది. సో చివరిగా డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే. ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకోండి. సో పైనుండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్. ఓకే. జొన్న రవ్వ పాయసం రెడీ. ఓకే, మరి వేడివేడిగా జొన్న రవ్వ పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ పాయసం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జొన్న రవ్వ పాయసం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో జొన్న రవ్వ వేసి వేయించాలి. దీనిలో పాలు, తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం తురుము, యాలకుల పొడి, పచ్చికోవా వేసి దగ్గర పనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే జొన్న రవ్వ పాయసం రెడీ. జొన్న రవ్వ పాయసం తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. జొన్న రవ్వతో పాయసం ఎలా ఉందో. స్వీట్ అంటేనే మనకు కమ్మగా ఉంటుంది, అండ్ బెల్లం వేసుకోవడం మూలాన ఇంకా చాలా ఎక్కువ టేస్టీగా ఉందేమో అనిపిస్తోంది. అవునండి కదా. చక్కగా రవ్వ కూడా అంత నేతిలో వేయించుకోవటము, అండ్ బాగా ఉడికింది కూడా పాలల్లో, దాంట్లో కూడా బాగా ఉడికినా కొంచెం అక్కడక్కడ పలుకులు అనేది తగులుతుంది. అదే అంటే ఉడికిన పలుకులాగా, ఎందుకంటే మనకు మామూలుగా అలా గట్టిగా తగిలితే మళ్ళీ అది టేస్టీగా ఉండదు కదా. సో మీరు అన్నట్టు కొంచెం పెద్ద రవ్వ తీసుకుంటే ఇలా మనకి ఆ పలుకులాగా తగులుతూ బాగుంటుందేమో కదా. వెరీ టేస్టీ. సో చాలా బాగుందండి జొన్న రవ్వ పాయసం. ఇలా బెల్లంతో ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పెరుగులో కమలా రసం కలిపి దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత ముఖం కడిగేసుకున్నట్లయితే మేని ఛాయ రెట్టింపు అవుతుంది. మరి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి ఊరించి వంటలు చేయడానికి. అవేంటో చూద్దామా? ఓకే, మరి ఊరించి వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి ఇక్కడ. మరి ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుని ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో చూద్దాం. హాయ్ అండి. మీ పేరు? మేరీ అండి. మేరీ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను బర్నీ కాంప్లెక్స్ నుంచి వస్తున్నాను. హైదరాబాద్. ఓకే, హాయ్. మీ పేరు? నా పేరు దివ్యలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ యశ్రావ్ నగర్ నుంచి వస్తున్నాను. ఓకే, సో మీ ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉందా? లేదండి. లేదా ఇప్పుడైనా పరిచయం చేసుకోవాలి. దివ్య గారు, ఇవిడ మేరీ. హాయ్ చెప్పండి. సో దివ్య గారు అన్నమాట. ఓకేనా? సో మీ ఇద్దరు ఈ రోజు కాంపిటీటర్స్ కదా ఇక్కడ. సో చక్కగా టేస్టీగా వంటలు చేయండి ఇద్దరు కూడా. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు వంట? చెన్నా బిర్యానీ చేస్తాను. చెన్నా బిర్యానీ. ఓకే ఓకే, మరి చెన్నా బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నా బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన బంగాళదుంప 1, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. చెన్నా బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామా మేరీ గారు? ఆయిల్. ఓకే, నెయ్యి కూడా అన్నారు, అది ఎందుకు వేస్తాను?
అంటే దీంట్లో మిక్స్ చేస్తారా లేకపోతే జస్ట్ దీంట్లో మిక్స్ వేస్తాను. ఓకే టేస్ట్ వస్తుందని. కొంచెం నెయ్యి వేయాలి. ఓకే నెక్స్ట్ టైం వేద్దాం. పోపు గింజలు, మసాలా దినుసు. ఓకే ఓకే నెక్స్ట్ ఆనియన్స్ వేయాలి. ఓకే బ్రౌన్ కలర్ లో గేదాకా. ఆయిల్ బాగా తింటారా ఏంటి మీ ఇంట్లో? అంటే చాలా ఎక్కువైనా చాలా ఎక్కువ సరిపోతుంది అన్నంలో. అవునా? ఓకే 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 పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు. సో మనకి మొత్తం కారంకి సరిపడా మిర్చిని వేసుకుంటాం కాబట్టి అవి ఎక్కువ వేసుకోవాలి. ఓకే తర్వాత బిర్యానీ ఆకు సరిపడా కరివేపాకు. ఓకే సో జనరల్ గా బిర్యానీకి కాంబినేషన్ లేదంటే రోటీస్ లో కాంబినేషన్ కి మనం చనా కర్రీ ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. అవును. చనాతోనే బిర్యానీయా? ఎవరి ఐడియా ఇది? మీదేనా లేకపోతే ఎక్కడైనా చూసారా మీరు? లేదండి, నాదే ఐడియా. మీదేనా ఐడియా? ఎందుకు అలా అనిపించింది శనగలతో చేద్దామని? అంటే చేస్తూ ఉంటాను ఇంట్లో, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అందుకనేసి. ఓకే ఓకే ఓకేనా. నెక్స్ట్ ఏంటి? క్యారెట్. సో పచ్చి ముక్కలే క్యారెట్. ఓకే తర్వాత ఆలు. సో అంటే ఉట్టి చెన్నా ఒకటే కాకుండా జస్ట్ కొద్దిగా బేస్ కోసము ఈ రెండు క్యారెట్ తీసుకున్నాము. ఓకే ఓకే ఇప్పుడు ఇది మీరు రైస్ కుక్ చేసి చేస్తున్నారు కదా? చేస్తున్నాను. కావాలంటే మనం డైరెక్ట్ గా వాటర్ వేసేసి అలా కూడా చేసుకోవచ్చు అండి. ఓకే అలా కూడా చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ఏం వేస్తారు? సో మనకి మెయిన్ చెన్నా కాబట్టి ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. అవునండి. ఓకే కొంచెం సాల్ట్ వేసుకోండి. సో మొత్తం అన్నిటికీ సరిపడా ఇప్పుడు వేసేస్తున్నారా? రైస్ కి అంతా సరిపోతుందండి. ఓకే ఇంకా అన్ని వేస్తాను. పుదీనా, కొత్తిమీర. ఓకే జనరల్ గా ఇవి వేయగానే మనకి ఆ బిర్యానీ ఫ్లేవర్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. మెయిన్ బిర్యానీ అనగానే ఏమన్నా లేకపోయినా కొత్తిమీర పుదీనా అంటే చాలు. ఇప్పుడు దీంట్లో కాంబినేషన్ ఏం బాగుంటుందండి? కర్రీ లాంటిది ఏదైనా కావాలి అనుకుంటే పెరుగు పచ్చడి బాగుంటుంది. అంతే అంతే, ఇంకా వేరే కర్రీస్ ఏం అక్కర్లేదండి. ఉట్టిగా మామూలుగా తినేసే. లేదంటే ఓన్లీ ఏదైనా ప్లెయిన్ గ్రేవీ లాంటిది అయితే బానే ఉంటుంది కదా. ఓకేనా. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే సో కొంచెం ఇలాంటివన్నీ ఇష్టపడే పిల్లలకి బిర్యానీ బాగా నచ్చుతుంది. అంటే శనగలు, పల్లీలు ఇలాంటివి కొంచెం ఇష్టంగా తింటూ ఉంటారు కదా కొంతమంది. సో రొటీన్ గా మనకి ఎప్పుడు కర్రీస్ లో అంటే ఆ చనా కర్రీ బోర్ కొట్టేసింది అనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు రైస్ ఐటమ్ లాగా. అవునండి. మీరేం చేస్తుంటారండి? నేనండి ల్యాబ్ టెక్నీషియన్ అండి. ఓ, మీ వారు? మా వారేమో సైట్ ఇన్ఛార్జ్. ఓకే ఓకే ఏం పేరు? శంకర్ అండి. పిల్లలు డింపుల్, నిఖిల్. ఏం చదువుతున్నారు? పాప వచ్చేసి 3rd క్లాస్, బాబు యూకేజీ. ఓకే ఓకే కొంచెం సేపు మూత పెట్టేస్తే కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే రైస్. ఇంకా దీనికి మనకి బిర్యానీ మసాలా అలాంటిది ఏమీ అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు సరిపోతాయి. ఓకే ఓకే చూద్దామా. ఓకే నెక్స్ట్ జీడిపప్పు. ఓకే రైస్ వేసేసి సరిపోతుంది. ఓకే
మనకు కొంచెం కలర్ కావాలనుకుంటే కొద్దిగా పసుపు ఏమైనా యాడ్ చేసుకోవచ్చేమో కదా? చేసుకోవచ్చండి. సో బిర్యానీ అనగానే మనకు కొంచెం ఆ కలర్ అది అలా అనిపిస్తూ ఉంటుంది కదా. ఓకేనండి, సరిపోతుందా? కొంచెం మూత పెడదామా? కొద్దిసేపు మూత. సో జస్ట్ రైస్ కి మనకు ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే రెడీ కదా. ఓకే, వెయిట్ చూద్దామా? ఓకేనా? స్మెల్ అయితే బాగా వస్తుంది చక్కగా, ఆ మసాలా ఫ్లేవర్ అంతా. ఆనియన్ స్లైసెస్ తో గార్నిష్ చేస్తున్నారా? అవునండి. ఓకే ఓకే, రెడీ. ఓకే, సో చనా బిర్యానీ రెడీ అన్నమాట. ఓకే, మరి వేడివేడిగా చనా బిర్యానీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ బిర్యానీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చనా బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, కొద్దిగా నెయ్యి వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, ఉడికించిన కాబూలీ శనగలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు, అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, చనా బిర్యానీ రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మీకోసం మరొక మంచి బ్యూటీ టిప్. గ్లిజరిన్ ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట సేపటి తర్వాత కడిగేసుకున్నట్లయితే డ్రైనెస్ తగ్గి స్కిన్ గ్లోయిగా ఉంటుంది. ఓకే, దివ్య గారు మీరు రెడీయా? మీరేం చేస్తారు వంట ఈరోజు? నేను పన్నీర్ ఫ్రాంకీ చేస్తాను. పన్నీర్ ఫ్రాంకీ చేస్తారా? ఓకే ఓకే, మరి పన్నీర్ ఫ్రాంకీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ ఫ్రాంకీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, మైదా అరకప్పు, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నిమ్మకాయ 1, అల్లం చిన్న ముక్క, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కారం తగినంత, పెరుగు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే దివ్య గారు, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలంటే గోధుమ పిండి 1 కప్పు, మైదా 1/2 కప్ రేషియోలో తీసుకొని చపాతీ పిండి లాగా కలిపి పెట్టుకొని ఒక 1 అవర్ నానబెట్టాలి. సో మైదా గోధుమ పిండి రెండు కూడా కలిపేసి చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. ఓకే, సో నేను అది ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చాను. అంటే ఒక 1 అవర్ నానితే బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేస్తే సాఫ్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఏంటంటే కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఒక కొంచెం పెరుగు వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. సో అది నేను తీసుకొచ్చాను రెడీగా. సో ఇది మనకి ఏంటి దాంట్లో స్ప్రెడ్ చేసుకోవడానికి అలా? అవును, ఫ్రాంకీస్ పైన సీజనింగ్ లాగా. నెక్స్ట్ ఆనియన్స్ సన్నగా తరిగేసి దానిపైన చాట్ మసాలా, నిమ్మరసం వేసి అది కూడా సీజనింగ్ చేసి పెట్టుకుంచుకోవాలి. కొంచెం సేపు నానితే ఫ్లేవర్ బాగా వెళ్ళి టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రాంకీస్ చేసుకున్నాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక పన్నీర్ తీసుకొని, తురిమిన పన్నీర్ తీసుకుంటే ఈజీ ఉంటుంది. నెక్స్ట్ పొటాటో, మ్యాష్ చేసిన పొటాటో, ఇది 1 తీసుకుంటే 1/2 చాలు. ఇది పన్నీర్ ఎంత ఉంటే దానికి 1/2 పొటాటో. ఇది బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్పైసెస్ వేసుకున్నాము. చాట్ మసాలా కొంచెం, నెక్స్ట్ జీలకర్ర పొడి, కొంచెం కారం, అది గరం మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం ఎండుకారం, తరిగిన పచ్చిమిర్చి కొంచెం, కొత్తిమీర కొంచెం, సరిపడా సాల్ట్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకుందాం.
యాక్చువల్లీ దీనిలో స్ప్రౌట్స్ అలా కూడా యూస్ చేసుకోవచ్చు. మన కాంబినేషన్స్ అనేవి మార్చుకుంటూ ఉండొచ్చు కదా. అవును, స్ప్రౌట్స్ అలా అయితే గ్రైండ్ చేసేసుకొని వేసుకుంటే ఫ్రాంకీస్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. దీన్ని ఇప్పుడు ప్యాటీలా చేసుకున్నాము. ఓకే, యాక్చువల్గా మనం ఫ్రాంకీలో డైరెక్ట్ గా అలా స్టఫ్ చేసేసుకోవచ్చు కదా, ఎందుకు దీన్ని ఇలాగా? ఇది డిఫరెంట్ ఇలా కూడా తింటారు యాక్చువల్లీ. ఓకే, ఏమో హైదరాబాద్ లో అన్ని ఎప్పుడు తిన్నా నాకు ఊరికే అలా పై పైన స్టఫ్ చేసే ఇచ్చేసారు. ఇది ముంబై సైడ్ ఇలాగే చేస్తారంట. అక్కడ నుంచి వచ్చారా? లేదు లేదు, బట్ మా ఫ్రెండ్ నాకు చెప్పింది. ఓకే ఓకే, ట్రై చేశాను, చాలా బాగుంది. సో ఇలా అయితే అంటే స్ప్రెడ్ అయిపోకుండా అలా పడిపోకుండా అలా ఫిక్స్డ్ గా ఉంటాయి. ఫిక్స్డ్ బాగా ఫ్రై అవుతాయి. ఓకే, అంటే యాక్చువల్ గా మనం ఈ స్టఫ్ అంతా కూడా ఫ్రై చేసుకొని ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. యా చేసుకోవచ్చు. అదే ఇది బాగా ఫ్రై అవుతే ఇంకా అది క్రిస్పీనెస్ రాదు కదా, ఇది ఇంకా కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది లోపల. ఇప్పుడు ఇది ఫ్రై చాలా ఫ్రై చేసుకో. ఆయిల్ ఏమైనా వేస్తారా? ప్యాటీస్ పెట్టి తర్వాత దానిపైన కూడా దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఈ రెండు సైడ్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా ఫ్రై. ఓకే ఓకే, ఈ లోపు మనం చపాతీ చేసేసుకున్నామా? ఓకే, కొంచెం పలుచగా చేసుకుంటే బాగుంటుంది కదా ఇది. అవును, అయితే ఈ వెరైటీ మీరు మీ ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నారనమాట. అవునా? అవునా? ఏం చేస్తుంటారు దివ్య గారు మీరు? నేను జాబ్ చేసేదాన్ని, బాబు ఉంటే రిజైన్ చేశాను. బాబు ఉంటే రిజైన్ చేశారా? బాబుని చూసుకోవాలి కదా. ఓకే, ఎంత వయసు మీ బాబుది? 2 years. ఓకే, ఏం పేరు? చాహేల్. చాహేల్, యా. పేరు వచ్చి నార్త్ ఇండియన్ది, మన హిందూ వాళ్ళది. చాహేల్, యా. నార్త్ ఇండియన్ పేరు కూడా లేదు, ఏదో ఈస్టర్న్ కంట్రీస్. లేదు లేదు, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకే, ఇప్పుడు వినడానికి అలా అనిపించింది అనమాట సడన్ గా. యా, అందరు ఇలాగే అడుగుతున్నారు. నేను అదే, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి అని పక్కాగా చెప్పిన వాళ్ళకల్లా గూగుల్లో సెర్చ్ చేయండి. ఇప్పుడు ఎలా సెర్చ్ చేస్తాం ఏంటి? మీ వారు ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్, ఏం పేరు? కళ్యాణ్. ఓకే, చూసారా ఎంత బాగుందో వినడానికి కళ్యాణ్. అప్పట్లో అలాంటి పేర్లు ఇప్పట్లో కూడా పెడుతున్నారులేండి. ఏం లేదు, కాంపిటీషన్ లో పెట్టారు అయితే మీ అబ్బాయికి. ఎక్కడ ఇప్పుడు పిల్లలందరూ డిఫరెంట్, అందరూ పేరెంట్స్ అంతా డిఫరెంట్ గానే చూస్తున్నారు పేరు. రీసెంట్ గా మా వారి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే బాబుకి 5 months ఇప్పుడు, ఇంకా పేరు పెట్టలేదు. ఎందుకు అంటే డిఫరెంట్ పేరు దొరకలేదు. అలాంటి దొరక్క బాగుందండి పేరు అయితే. ఇప్పుడు ఇలా ఆ పక్కన కూడా మనకి ఫ్రై అయితే సరిపోద్దా? ఓకే, సో ఈలోపు చక్కగా ఇలాంటివి ఫాస్ట్ గా అయిపోయేవి, టేస్టీగా అయ్యేవి నేర్చుకున్నారనుకోండి, మీరు చక్కగా చేసి పెట్టేస్తుంటే మీ అబ్బాయి కూడా పెద్ద గోల చేయడు. ఓన్లీ మమ్మీ ఆఫీస్కి వెళ్ళి వచ్చినా చక్కగా ఈవినింగ్ వచ్చే టైంకి ఏదో ఒకటి చేసి పెడుతుంది కదా. ఓకేనా? ప్యాటీస్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇది షిఫ్ట్ చేసుకుందామా? చపాతీ. ఒకవేళ మనకి ఇలా అక్కర్లేదు అనుకుంటే డైరెక్ట్ గా మొత్తం ఆ మిక్స్చర్ అంతా వేసి ఫ్రై చేసేసుకొని స్టఫ్ చేసేసుకోవచ్చు కదా కావాలి అనుకో. సో మీరు ఎప్పుడు ఫ్రాంకీ చేసినా ఇదే ప్రాసెస్ లో చేస్తూ ఉంటారా? ఏ మిక్స్చర్ అయినా కూడా ఇట్లానే? ఓకే, ఇలా అయితే ఇది చేసిన తర్వాత మా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. సో ఇలాగే అయిపోతున్నారు. అంటే యాక్చువల్ గా ఇక్కడ దాకా ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మనకి చేయడానికి బోర్ కొట్టిందంటే ఇవి ఇలా కూడా తినేయొచ్చు కదా. తినచ్చు, అవి ఉట్టి కూడా కట్లెట్స్ లాగాను ఇలా ప్యాటీస్ లాగా తినేయొచ్చు. అందుకని మీరు ఇలా మొదలెట్టారు కదా. ఎప్పుడైనా కొంచెం బద్ధకం వేసి అబ్బాయి ఇంక ఇప్పుడు మళ్ళీ చపాతీలు ఏం చేస్తామని అనుకున్నప్పుడు ఇక్కడ ఇదే వెరైటీ అని
సో ఇది అది వేగితే మనకి స్టఫ్ చేసేసుకుంటే ఇంకా రెడీ కదా, లేకపోతే మళ్ళీ కలిపి ఫ్రై చేయడం? ఇంకేం లేదు. సో సరిపోతుందా ఇలాగా? ఓకే. సో ఇప్పుడు ఇంకా స్టఫ్ చేసుకోవటం దాని మీద పెట్టేసుకోండి. దీని మీద ఈ ఆనియన్స్ మనం ఆల్రెడీ సీజనింగ్ చేసుకున్నాం కదా, కొంచెం చాట్ మసాలా, కొంచెం కొత్తిమీర, కొంచెం లెమన్ పిండుకుందాం. ఆ చట్నీ ఇప్పుడు ఓకే. దీనిపైన ఫైనల్ గా దీన్ని ఇలా రోల్ చేసేసుకున్నాం. ఓకే. అలాగే ఇది కూడా చేసేసుకున్నాం. యాక్చువల్ గా చపాతీ సైజ్ ని బట్టి మనం ఆ ప్యాటీస్ అరేంజ్ చేసేసుకుంటే సరిపోతుంది కదా. పెద్ద సైజ్ అయితే 3 ప్యాటీస్ కూడా పెట్టచ్చు. ఉల్లిపాయలు, చాట్ మసాలా, కొత్తిమీర, నిమ్మరసం అండ్ గ్రీన్ చట్నీ. ఇంకా దీనికి మళ్ళీ సపరేట్ గా మనకి ఏం అక్కర్లేదు అనుకుంటా కదా చట్నీ లాంటిది. ఓకే. దీన్ని జస్ట్ ఇలా కట్ చేసుకున్నాము. కార్వింగ్ బాగా చేశారండి. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఓకే, మరి పన్నీర్ ఫ్రాంకీస్ కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసే ముందు ఈ పన్నీర్ ఫ్రాంకీస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ ఫ్రాంకీస్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, గోధుమ పిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి కాసేపు నాననివ్వాలి. పెరుగు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో నిమ్మరసం, చాట్ మసాలా వేసి బాగా కలిపి పక్కనుంచాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము వేసి ఉడికించిన బంగాళదుంపని మెదిపి దీనిలో వేసి చాట్ మసాలా, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ప్యాటీస్ లా వత్తుకొని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా వత్తుకొని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీలపై ప్యాటీస్ ఉంచి ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, కొత్తిమీర, నిమ్మరసం, పెరుగు చట్నీ వేసి రోల్స్ లా చుట్టుకోవాలి. అంతే, పన్నీర్ ఫ్రాంకీస్ రెడీ. సో 2 ఐటమ్స్ రెడీగా ఉన్నాయి. అండ్ రాజు గారు కూడా రెడీ అండి టేస్ట్ చూడడానికి. అండ్ చూద్దాం మరి ఇవాళ ఊరించేవంట విన్నర్ ఎవరు అవుతారో. సో రాజు గారు రైస్ ఐటమ్ అండ్ అలాగే ఒక స్నాక్ ఐటమ్. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? రైస్ ఐటమ్. చెన్నా బిర్యానీయా? ఓకే. మీరు కూడా తీసుకోండి. ఆ బిర్యానీ ఫ్లేవర్ అంతా తెలుస్తూ బాగుందండి. సో చూద్దాం ఫ్రాంకీ ఎలా ఉందో. మీరు కూడా తీసుకోండి. బాగుందండి. చక్కగా వేసిన లెమన్, ఆ చట్నీ ఏదైతే ఉందో అన్నిటి టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. వెరీ నైస్. సో మరి 2 ఐటమ్స్ టేస్ట్ చూడటం అయిపోయిందండి. మరి చూద్దాం ఇవాళకి ఊరించే వంట విన్నర్ ఎవరు అవుతారు. ఫ్రాంకీ అండి. ఫ్రాంకీ
అంటే బిర్యానీలో ఏమన్నా ఎక్కువ తక్కువ అలా? శనగలు కొంచెం ఉడకాలి, అలాగే అంటే ఆయిల్ కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఆయిల్ కొంచెం కూడా అంటే ఎక్కువ వేశారు, సో అదంత మంచిది కాదు. సో మెయిన్గా ఏంటంటే ఆ శనగలు కొంచెం బాగా ఉడకలేదు కదా, సో అలా కొంచెం గట్టిగా తగులుతుంది, పలుగా తగులుతుంది. సో అంతే, మిగతాది టేస్ట్ అనేది బాగుంది. సో ఆయిల్ అంటే మరి ఆవిడ తెలియలేదేమో, చాలా ఎక్కువ అయిపోయింది అన్నా కూడా సరిపోతుంది అన్నారు. సో అయితే మొత్తానికి వాళ్ళ విన్నర్ దివ్య లక్ష్మి గారు అనమాట. ఓకే, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. ఇది నేనే చేశాను. యాక్చువల్లీ రాజ్ గారు ఇన్స్పిరేషన్. మామూలుగా ఫ్రూట్ కార్వింగ్స్ పార్టీస్ కి వెళ్ళినప్పుడు చూస్తాం, కానీ అంటే చేయగలం అంటే, కానీ ఇంత ఈజీగా చేయగలం అని రాజ్ గారు మీ అభిరుచి నుంచే తెలిసింది. సో మీరు మాకు ఎప్పుడు కార్వింగ్స్ గిఫ్ట్ లా ఇస్తూ ఉంటారు ఎవ్రీ ఎపిసోడ్ లో. సో మీకు నేను గిఫ్ట్ గా ఇస్తున్నానండి. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారండి, అంటే కలర్ కాంబినేషన్ అది చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది, లోపల స్క్రూప్స్ ఫిల్లింగ్ అది బాగుంది. మీరు కూడా ఒక ప్రొఫెషనల్ లాగే చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. చూద్దాం మీ సారీ ఎలా ఉందో. మీ కార్వింగ్ లాగే కలర్ఫుల్ గా ఉంది. ఓకే మేరీ గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. చక్కగా ఇలాగే వెరైటీ ఐటమ్స్ ట్రై చేస్తూ ఉండండి, అండ్ మీరు కార్వింగ్స్ కూడా ట్రై చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించి వంటని. మరి మీరు ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. సగ్గుబియ్యంతో ఒడియాలు పెట్టేటప్పుడు అవి తెల్లగా రావాలంటే అందులో కొద్దిగా మజ్జిగ కలిపి ఒడియాలు పెట్టుకుంటే తెల్లగా మరింత రుచిగా కూడా ఉంటాయి. ఇవాళ రుచికరమైన వంటలన్నీ చూశారు కదండి. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన ఉసిరికాయ పెసరపప్పులోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. ఉసిరికాయని పచ్చడి రూపంలో తీసుకోవడం కంటే కూడాను ఇలా రోజువారీగా తీసుకోవడం, అంటే పచ్చళ్ళు రోజువారీగా తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి ఎలా యాడ్ చేసుకోవాలి? ఈ పప్పులో ఇలా యాడ్ చేసుకుంటే నిజంగా చాలా బాగుంటుందండి. పెసరపప్పు ఉసిరికాయ కాంబినేషన్ మాత్రం అల్టిమేట్. ఎందుకంటే ఉసిరికాయలో ఉన్న విటమిన్ సి మాక్సిమం మనకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఉసిరికాయలో ఎంత విటమిన్ సి ఉంటే కూడాను మనం డైరెక్ట్గా అలా తినలేము. కాబట్టి దాన్ని ఎలా కరెక్ట్గా బాడీకి అందే విధంగా చూసుకోవాలంటే ఇలా ట్రై చేస్తేనే బాగుంటుంది. సో ఉసిరికాయ పప్పు అంటే పెసరపప్పు బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక మధురంలో చూసిన జొన్న రవ్వ పాయసం. మళ్ళీ మన ట్రెడిషనల్ ఐటమ్స్ తో మనం స్వీట్ ఐటమ్ చేసుకున్నా బాగుంటుంది అనడానికి ఇదొక ఉదాహరణ. జొన్న రవ్వతో పాటు పాలు, బెల్లము, డ్రై ఫ్రూట్స్, పచ్చికోవా. ఇంట్లో చేసుకునేటప్పుడు పచ్చికోవా ఎందుకండి, పచ్చికోవా లేకుండా పాలతో కూడా చేసుకుంటే మనకు అంతే రుచికరంగా ఉంటుంది. జొన్న రవ్వ చక్కగా అలా తగులుతూ టేస్టీగా, దాన్ని మళ్ళీ చేసి తీసుకుంటాం కాబట్టి అరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో చాలా బాగుందండి జొన్న రవ్వ పాయసం, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక ఊరించే వంటలో చూసిన చెన్నా బిర్యానీ. ఇప్పుడు మనం విడిగా రైస్ కూర చేసుకోవడం కంటే ఈ ఒక్క ఐటెంలోనే మనం చెన్నా ప్లస్ రైస్ వాడుకుంటే ఉండే బెనిఫిట్ ఏంటంటే మనకు కావాల్సిన ప్రోటీన్ ప్లస్ కార్బోహైడ్రేట్స్ సమతుల్యంగా మనకు అందడమే మెయిన్ బెనిఫిట్ అనమాట. పైపెచ్చు ఇంకా వెజిటబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి అగైన్ ఆ బ్యాలెన్స్ అనేది మనం క్రియేట్ చేసేస్తూ ఉంటాం. సో చెన్నా బిర్యానీ కూడా బాగుందండి, వెరీ హెల్తీ అండ్ న్యూట్రిషియస్, నోట్ చేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ పన్నీర్ ఫ్రాంకీస్. ఇప్పుడు ఫ్రాంకీ ఎంత ఫ్యాషన్ అంటే చూడగానే మనకు నోరూరించి అలా తినాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఫ్రాంకీని మనం ఇంట్లో చేసుకుంటే ఏంటండి ప్రైమరీ బెనిఫిట్? ఓన్లీ మైదాతో కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. సో గోధుమ పిండి 70% వాడుతూ మైదా కొద్దిగా యాడ్ చేసుకొని పన్నీర్తో ఇంట్లో ఫ్రాంకీ చేసుకోవడం చూపించారు కదా, ఆహా ఇంతకంటే మనకి ఇంకేం కావాలి. అది కూడా ఒక మంచి స్నాక్ ఐటమ్ యాక్చువల్లీ. అండ్ పన్నీర్ని చక్కగా తురుముకొని పిల్లలకి ఇలా స్కూల్ నుంచి రాగానే చేసి ఇవ్వడము. సమ్మర్లో ఇంట్లో ఉంటారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఏదైనా ఆడుకుంటూ ఉంటూ చేస్తారు కాబట్టి ఇలాంటివి చేసిస్తే బాగుంటుందండి. చాలా బాగుంది. యాక్చువల్లీ మీరు చూసారా ఇవాళ రెసిపీస్ అన్నీ కూడా భలే న్యూట్రిషియస్గా చక్కగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ పన్నీర్ ఫ్రాంకీ ఎక్సలెంట్గా ఉంది. అదేవిధంగా చెన్నా బిర్యానీ కూడా బాగుంది. జొన్న రవ్వ పాయసం అసలు నిజంగా ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు అది ట్రై చేసి చూడాల్సిందే. అండ్ ఉసిరికాయని ఇంతకన్నా చక్కగా మనం డైట్లో ఉపయోగించుకోలేము. సో ఉసిరికాయ పెసరపప్పు 4 రెసిపీస్ ఈక్వల్ పోటాపోటీగా ఉన్నాయి.
తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఏదైతే వంటని ప్రేక్షకులకు చేసి చూపించాలి అనుకుంటున్నారో ఆ వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు మీకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. సో ఒక రుచికరమైన వంటని రాసి పంపించండి. రాజు గారు, ఈ రోజు చక్కగా మంచి టేస్ట్ అండ్ హెల్దీ ఐటమ్స్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. రెండు కూడా చక్కగా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అండ్ అలాగే టేస్టీగా కూడా ఉన్నాయి. ఓకేనండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ అన్ని కూడా దేనికదే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.